Hello Telugu aspirants, today we are going to learn some more new words. First one, gregarious. Gregarious అంటే కలివిడిగా ఉండే స్వభావం అని అర్థం. హాస్టల్ శత్రుత్వం, గ్లూమీ దిగులుగా, రెసిషన్ రద్దు, ఫ్యూటిలిటీ వ్యర్థం అవసరం లేనిది యూస్లెస్, ఫ్రెజైల్ వీక్, డిటర్మిన్ నిర్ణయించడం నిర్ధారించడం, రెస్టిట్యూషన్ అంటే పునరుద్ధరణ రికవరీ అన్నమాట. బొంబాస్టిక్ అంటే చాలా కష్టమైనది అని అర్థం. లూమినస్ అంటే వెలుతురు అని అర్థం, బ్రైట్ అని అర్థం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం, ట్రైట్స్ లక్షణాలు, లిబర్టీ స్వేచ్ఛ ఫ్రీడమ్, సొసైటీ మానవ సమాజం, ఇన్సేన్ పిచ్చి లేదా వెర్రి, డెఫిషియన్సీ లోపం, డిఫర్ వాయిదా వేయడం, డికే కుళ్ళిపోవడం, కాన్స్పిరసీ కుట్ర, అమికబుల్ ఫ్రెండ్లీ, ఎంబాడీ అంటే ఒక భావన లేదా నాణ్యత కలిగి ఉండడం అన్నదాన్ని ఎంబాడీ అంటారు. కంపాషన్ జాలి దయ కరుణ కలయికనే కంపాషన్ అంటారు. ప్రివిలేజ్డ్ అంటే స్పెషల్ అని అర్థం. ఇతరులతో ప్రివిలేజ్డ్ అంటే ఇతరుల కన్నా భిన్నమైన వారు అంటే స్పెషల్ అని అర్థం. స్టాచర్ అంటే హైట్ లేదా సమాజంలో ఉన్నత స్థాయి కలిగిన వారని అర్థం. బ్యారియర్స్ అంటే అడ్డంకులు. నేషనాలిటీ అంటే ఒక వ్యక్తి భారతదేశానికి చట్టపరంగా చెందినవాడు ఇంకా ఆ దేశానికి పౌరుడు అని అర్థం. అబాండన్ అంటే విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ అంటే తృప్తి. హజార్డ్ అంటే డేంజర్ అని అర్థం, అంటే హానికరం అన్నమాట. మింగిల్ అంటే కలిసిపోయే తత్వం.